ఈరోజు మనం డీజీ గారిని కలవడానికి మనం ఇక్కడ డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. పర్పస్ ఏంటంటే మన మంగ్లీ గారి కేసుకు సంబంధించి నేను బాధితుల తరపున వాదిస్తున్నప్పుడు ఎంతోమంది నాకు కాల్స్ చేయడం, బెదిరించడం అవన్నీ కూడా నేను పెన్ డ్రైవ్లో వేసి ఇప్పుడు డీజీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆమె కేసు వాదిస్తున్న దగ్గర నుంచి నాటకీయ పరిణామాలు, ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అసభ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనిటీ లీడర్లు నాకు ఫోన్ చేసి బెదిరించడం, అదేవిధంగా మీకు తెలుసు పంజాగుట్టలో జరిగినటువంటి నాటకీయ పరిణామం మీరంతా చూశారు. ఆయనకి సిఏ గారికి అగెన్స్ట్గా హైకోర్టులో తీర్పు రావడం, అది 29వ తారీఖున ఆయన పర్సనల్ అప్పీర్ అవ్వాలని చెప్పేసి, తర్వాత డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీకి, జీపీ ఫర్ హోమ్కి, తర్వాత మిగతా ప్రతివాదులందరికీ కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సిఐ గారు రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి అగెన్స్ట్గా ఏ హక్కుతో మీరు ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, సిపిసి బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్ ఆధారం చేసుకొని మీరు ఆయన్ని అంటే బ్రీత్ అనలైజ్ చేశారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వారిని అందరినీ ఇలాగే చేస్తారా, మీ సమాధానాన్ని 29వ తారీఖు అంటే 2 వారాల్లోపు తెలియజేయమంది. తెలియజేయని పక్షంలో ఆయన సస్పెండ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో మనకి ఏంటంటే ఈ మంగ్లీ గారి కేసు వాదిస్తున్నప్పుడు నుంచి ఆవిడ మీద కేసులు పెట్టి ఆవిడకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీడియాలో చెప్పడం ద్వారా అనేక మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ కమ్యూనిటీ పెద్దల దగ్గర నుంచి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఏది లీడర్లుగా చెప్పుకుంటూ న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను బహిరంగంగా బెదిరించారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని, అదేవిధంగా ఎవరైతే మంగ్లీ ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఎందుకని వాళ్ళ తమ్ముడి మీద కేసు ఫైల్ చేయలేదు, నిజాన్ని నిర్భయంగా బయటకు తీసుకురావడానికి మంగ్లీ గారికి ఎందుకు భయం? నేను ఏమంటున్నాను అంటే బాధితులందరూ చెప్పేది మంగ్లీ గారి తమ్ముడు శివ ఉన్నాడు అని, కానీ ఇంతవరకు మధు మీద కానీ, రమావత్ మధు మీద కానీ, వాళ్ళ తమ్ముడు శివ మీద కానీ, పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, పాల్దియ శైలజ చౌహాన్ మీద కానీ ఎందుకని బాధితుల తరపు నుంచి ఆవిడ ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు? మీరు చూశారు, ఒక వ్యక్తి ఈరోజు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఇక్కడికి వెళ్ళి ఏది ఫిలిం ఛాంబర్, అదేవిధంగా మా అసోసియేషన్కి వెళ్ళి ఈ కేసు తేలేంత వరకు ఆవిడని సినిమాలలో పాడించొద్దు అని చెప్పడం ఇది నిజంగా శుభ పరిణామం. ఏంటంటే ఇక్కడ